హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 2 సెప్టెంబర్ 2020 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ అనేది చూద్దామండి. ఏ ఆర్టికల్స్ అనేవి ఏ ఎడిషన్స్ నుంచి ఏ పేజెస్ నుంచి తీసుకోవడం అనేది లిస్ట్ అవుట్ చేయడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రీటింగ్ డేటా యాజ్ కామన్స్, అంటే ఇప్పుడు డేటా అనేది కామన్గా ఉంచాలి. దేనికి సంబంధించింది అంటే నాన్ పర్సనల్ డేటా ఏదైతే ఉందో, అంటే పబ్లిక్ డేటా ఏదైతే ఉంటుందో, అంటే పబ్లిక్ డేటా అంటే పర్సనల్ డేటా కానీ దాంతోపాటు ఎవరికి నష్టం లేని డేటా ఏదైతే ఉందో దాన్ని కామన్గా ఉంచాలి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంచాలి అని చెప్తున్నాను అనమాట. అంటే డేటా అంటే రకరకాల డేటాస్ అనేవి ఉంటాయండి. యాక్చువల్గా చెప్పాలంటే పర్సనల్ డేటా ఉంటుంది, పబ్లిక్ డేటా ఉంటుంది. పబ్లిక్ డేటాలో కూడా ఏంటంటే కొంతవరకు నష్టం అవ్వని పబ్లిక్ డేటా మనం చేసాం అనుకోండి. ఇప్పుడు ఏదంటే డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించిన డేటా ఉంటుంది, లేకపోతే ఒక ప్రొడక్షన్ సంబంధించిన డేటా ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించినటువంటి డేటా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని డేటాస్ అనేవి అందరికీ అవైలబిలిటీలో ఉండే విధంగా తీసుకురావాలి. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే బిజినెస్ సంబంధించిన డేటా అనేది అవసరం. సో ఏ ప్రోడక్ట్ అనేది ఎంత అవసరం, అంటే ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఏ ప్రోడక్ట్ని ఎలా చూసుకోవాలా, ఇలాంటి ఎలా అంటే ప్రొడ్యూస్ చేయాలా, ఏది డిమాండ్ ఎక్కువ ఉంది, అలాంటివి తెలియటం వల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అదే పర్సనల్ డేటా అనుకోండి, దాన్ని ఎవరు స్టీల్ చేయకూడదు. పర్సనల్ డేటా అంటే ఎవరు పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేకపోతే టోటల్ ఇంటర్నల్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి అనమాట. వాళ్ళ యొక్క ప్రాపర్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి డేటాని ఎప్పుడు కూడా రివీల్ చేయకూడదు. కానీ అందరికీ కామన్గా ఉండే డేటా, ఉపయోగపడే డేటా అనేది కొంతవరకు ఏంటంటే దానికి సంబంధించినటువంటి రివీల్ అనేది అవసరం అనమాట. ఆ డేటాని ఎలా ట్రీట్ చేయాలని చెప్పే ఆర్టికల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది. ఒకసారి చూద్దాం ఒకసారి దీనికి సంబంధించి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్ ఆన్ నాన్ పర్సనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ అనమాట. అంటే ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క నాన్ పర్సనల్ డేటా అనేది ఈ గవర్న్ చేయడానికి దాని పరిపాలన చేయడానికి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే 2019లో మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే వాళ్ళు ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నాన్ పర్సనల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది పర్సనల్ డేటా కాకుండా డేటా వితౌట్ ఎనీ పర్సనల్ ఐడెంటిఫికల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఈ యొక్క ఇండిఫినిటబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా ఒక వ్యక్తికి ప్రత్యేకంగా చెందింది కానీ, ఒక ఫిర్మ్కి అంటే ఒక సంస్థకు కానీ, ఒక దేశానికి ప్రత్యేకంగా జరిగిన అంటే ప్రత్యేకమైనటువంటి డేటా కానీ డేటా ఏదైతే ఉందో దాన్ని నాన్ పర్సనల్ డేటా అంటాం అనమాట. చెప్పాం కదా, ఇప్పుడు మనకు సంబంధించినటువంటి స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ యొక్క బిజినెస్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎడ్యుకేషన్ విధానానికి సంబంధించి కావచ్చు. సో ఇలాంటి డేటా అంతా కూడా మనం ఏంటంటే నాన్ పర్సనల్ డేటా అంటాం అనమాట. సో స్టాటిస్టిక్స్ ఏంటి, యొక్క లిటరేచర్ స్టాటిస్టిక్స్ కావచ్చు, పాపులేషన్ కావచ్చు, మేల్ ఫీమేల్ రేషియో కావచ్చు, ఇదంతా కూడా డేటాని. సో ఈ డేటా అనేది కరెక్ట్ పర్ఫెక్ట్ డేటా ఉంటే కనుక, హెల్త్ డేటా ఒకటి, సో ఇవన్నీ కనుక ఉంటే మనం పర్ఫెక్ట్గా ఉంటే ఆ దేశం అనేది ప్రభావవంతంగా అయ్యే విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు అనమాట. సో దీని ప్రకారం ఈ బిల్ ప్రకారం 2019 సంబంధించినటువంటి ఈ యొక్క పర్సనల్ డేటా సంబంధించి ఈ యొక్క రిలేటెడ్గా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అంటే ఐడెంటిఫైబుల్ ఏమిటి, క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, దాంట్లో ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ క్రోడీకరించడం అనేది ఈ యొక్క పర్సనల్ డేటా సంబంధించిన బిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట దీనికి సంబంధించి. సో ఆ డేటా ప్రకారం ఏదైతే ఉంటుందో అది ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరికీ పబ్లిక్గా ఉండే విధంగా ఉండాలన్నమాట. సో ఈ యొక్క నాన్ పర్సనల్ డేటాలో ముఖ్యంగా 3 రకాలైనటువంటి కేటగిరీస్ ఉంటాయి. మనం చెప్పిన అన్ని కేటగిరీస్ కూడా ఈ యొక్క 3 రకాల కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీలో ఉంటాయి అన్నమాట. పబ్లిక్ నాన్ పర్సనల్ డేటా. పబ్లిక్ నాన్ పర్సనల్ డేటా అంటే అది పబ్లిక్ డేటా అనమాట, అందరికీ చెందింది నాన్ పర్సనల్ డేటా అనమాట. సో ఈ యొక్క ఏదైతే కోర్సు సంబంధించినటువంటి అంటే ఈ యొక్క గవర్నమెంట్ కోర్సెస్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, పబ్లిక్ ఫండ్ వర్క్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం అనుకోండి, డేటా ల్యాండ్ రికార్డ్స్, పబ్లిక్ హెల్త్ సంబంధించి ఇందాక మనం చెప్పాం కదా, ఈ యొక్క ల్యాండ్ రికార్డ్స్, డేటా ఆన్ ల్యాండ్ రికార్డ్స్, పబ్లిక్ హెల్త్ సంబంధించి మనం చెప్పాం. నెక్స్ట్ కమ్యూనిటీ నాన్ పర్సనల్ డేటా. అంటే కమ్యూనిటీ ఉంటుంది, ఒక కమ్యూనిటీకి చెందినటువంటి మొత్తం అంశాలనే ఉంటాయి, ఒక రాష్ట్రానికి కావచ్చు, ఒక మతానికి కావచ్చు, దానికి సంబంధించిన అంశాలు, అది పర్సనల్ డేటా కాదనమాట. ఏది యొక్క అంటే ఎనామైజ్డ్ పర్సనల్ డేటా కావచ్చు, నాన్ పర్సనల్ డేటా అనేది మామూలు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే యూజర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. కలెక్టెడ్గా ఉన్నప్పుడు ఏదైతే ఈ కామర్స్ ప్లేయర్స్ కావచ్చు, టెలికాం రంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క డేటా ప్రైవేట్ నాన్ పర్సనల్ డేటా అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే ప్రైవేట్ ఎంటిటీకి సంబంధించినటువంటి డేటా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క డేటా అనేది మనకు అల్గారిథమ్స్ రూపంలో ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క ప్రైవేట్ నాన్ పర్సనల్ డేటా కిందకి వస్తాయి అనమాట. సో దీని ప్రకారం రికమెండేషన్స్ అనేవి ఏమైతే ఈ యొక్క ఫ్రేమ్వర్క్ సంబంధించింది, ఈ యొక్క మోడర్న్ ఫ్రేమ్వర్క్ అనేది అవసరం అనమాట ఈ యొక్క దానికి సంబంధించి. సో ఎకనామిక్ వాల్యూ ప్రకారం డేటాని యూజ్ చేసుకోవాలా. సో ఏవైతే ఉన్నాయో ఇన్సెంటివ్స్ కావచ్చు, ఇన్నోవేషన్స్ కావచ్చు, కొత్త స్టార్ట్అప్స్ అనేవి దీంట్లో తీసుకురావాలి ఈ యొక్క రికమెండేషన్ అంటే డేటా అనేది తయారు చేయడానికి. దాంతోపాటు సోషల్గాను పబ్లిక్ ఎకనామిక్ వాల్యూ అనేది క్రియేట్ చేయాలి ఈ డేటాను ఉపయోగించుకొని. సో ఈ యొక్క ఏవైతే ప్రైవసీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ యొక్క ఏదైతే ఐడెంటిఫై చేసి అట్లాంటి పర్సనల్ డేటా అనేది బయటికి రాకుండా చూడాలి. ఇలాంటి రికమెండేషన్స్ అనేవి ఈ యొక్క డేటా కలెక్షన్ సంబంధించినటువంటి రికమెండేషన్స్ అనమాట. సో ఇంకా ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఇంకా ఏమున్నాయంటే ఈ యొక్క డేటా అనేది కేటగిరైజ్ చేయాలి. సెన్సిటివ్ డేటా, నాన్ సెన్సిటివ్ డేటా కింద దీన్ని చూడాలన్నమాట. ఏదైతే నాన్ పర్సనల్ డేటా కలెక్ట్ చేసే ఏదైందో
బోత్ ప్రైవేట్కి సంబంధించి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క సిటిజన్స్ యొక్క డేటా అనేది ఉండాలన్నమాట. సో దీంతో పాటు నాన్ పర్సనల్ డేటా రెగ్యులేషన్స్ అథారిటీ ప్రకారం ఏవైతే రూల్స్ ఏవైతే ఉన్నాయో డేటా ఏంటి ఎనేబులింగ్ రూల్స్ కావచ్చు, లేకపోతే ఎన్ఫోర్సింగ్ రూల్స్ కావచ్చు, స్టాక్ హోల్డర్స్ కావచ్చు, డేటా కావచ్చు, లేకపోతే సోవర్న్ సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఎకనామిక్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఈ యొక్క కాంపిటేటివ్ పర్పస్ కింద కూడా ఈ యొక్క డేటా అనేది ఎనేబులింగ్ చేయాలి. దాంతోపాటు ఫోర్సింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే స్టాక్ హోల్డర్స్ అంటే ఏంటి, ఈ యొక్క పెట్టుబడులు పెట్టేవాళ్ళు కావచ్చు, వ్యాపారాలకు సంబంధించినటువంటి ఈ యొక్క రెగ్యులేషన్ సంబంధించిన డేటా అనేది కూడా ఈ యొక్క రిక్వైర్మెంట్ అనేది అవసరం అనమాట దీనికి సంబంధించినటువంటి. సో ఈ యొక్క ఎడిటోరియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నేచర్ అనేది మనం చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేచర్ ప్రకారం డేటా ప్రకారం చూసుకుంటే ఈ యొక్క అంటే సొసైటీకి సంబంధించిన డేటా అనేది పబ్లిక్ ఓన్ అనమాట. అంటే ఒక సమాజానికి సంబంధించిన డేటా అంతా కూడా అది గవర్నమెంట్కి చెందిందే ఉంటుంది అనమాట. సో దీంతోపాటు ఈ యొక్క డిజిటల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క గ్లోబల్ మోనోపోలీస్ ఏవైతే ఉన్నాయో డామినేషన్ బై ద యూఎస్ చైనా కంపెనీస్ అనేవి చాలా వరకు డామినేట్ చేస్తూ ఉన్నాయి అనమాట. ఈ డేటానే వాళ్ళు ఏంటంటే మనం చాలా వరకు చూసాం చైనీస్ యాప్ను కూడా మనం బ్యాన్ చేయడానికి కారణం ఏంటంటే వాడు మన పర్సనల్ డేటా అనేది స్టీల్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు యూఎస్ చైనా లాంటి దేశాలు ఏంటంటే ఈ యొక్క గ్లోబలైజ్డ్ మోనోపోలీస్ అనమాట. ఇవి ఏంటంటే ఈ యొక్క డేటా అంటే యొక్క కార్పొరేషన్ సంబంధించిన అంశాలని ఎక్కువగా తీసుకుంటాయి అనమాట. దీనివల్ల ఏంటంటే వీళ్ళు కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో కన్జ్యూమర్స్ అన్ని వాళ్ళ మీద దోపిడీకి గురి చేసే విధంగా వాళ్ళ ఆ డేటాను ఉపయోగించుకుంటారు అనమాట. దీనితో పాటు ఈ యొక్క స్మాల్ ఎకనామిక్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న పెట్టుబడి అంటే చిన్న కంపెనీలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఈ యొక్క యూఎస్ చైనా చేసే ఈ పనుల వల్ల పూర్తిగా దెబ్బతింటున్నాయి, ఆర్థికంగా వెనకబడిపోతున్నారు అనమాట. సో దీనివల్ల ఆర్థిక నష్టం అనేది ఆ దేశాలకు సంబంధించిన చిన్న వాళ్ళకి జరుగుతుంది. దానివల్ల దేశం కూడా నష్టపోతుంది అనమాట. సో ఈ యొక్క కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఈక్వాలిటీబుల్ కావచ్చు, షేర్ కావచ్చు, ఆల్ బిజినెస్ సంబంధించిన అంశాలు అనేవి ఈ యొక్క డేటా అనేది జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. దాంతోపాటు ఈ యొక్క డొమెస్టిక్గా సంబంధించినటువంటి డిజిటల్ బిజినెస్ సంబంధించినటువంటి ఈ యొక్క డిజిటల్ పబ్లిక్ డేటా గూడ్స్ అనేవి కూడా చూడాలి, డెవలప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఎడిటోరియల్లో చెప్పారనమాట. ఇక ఈ ఎడిటోరియల్ సంబంధించినటువంటి ఈ యొక్క గోపాలకృష్ణ అంటే కమిటీ అనేది ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ డేటాకు సంబంధించినటువంటి. దీన్ని కృషి గోపాలకృష్ణ కమిటీ అనేది, దీని గురించి మనం క్వశ్చన్ అనేది లాస్ట్ డిస్కస్ చేద్దాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఎయిమ్స్ ఫర్ బ్యాలెన్స్ విత్ స్లో ఆఫ్ మల్టీలాటరల్ మీటింగ్స్. అంటే ఈ యొక్క మల్టీలాటరల్ మీటింగ్స్ ద్వారా భారతదేశం అనేది ఈ యొక్క ఏదైతే మనకు బ్యాలెన్స్ అనేది సాధిస్తుంది, అంటే ఈ యొక్క సమానతను అనేది సాధిస్తుంది అని చెప్పేసి మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ చెప్పారనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఈ యొక్క మినిస్ట్రియల్ మీటింగ్ అనేది ముఖ్యంగా ఎవరెవరికి జరిగింది అంటే ఈ యొక్క ఎస్సీఓ అనమాట. అంటే ఏదైతే ఉందో షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ కావచ్చు, తర్వాత క్వాడ్ గ్రూప్స్, ఈ రెండింటికి సంబంధించినటువంటి గ్రూప్స్ సంబంధించినటువంటి ఈ యొక్క డేటా అనేది క్వాడ్ అంటే మనకు తెలుసు కదా, క్వాడ్ అంటే 4 అనమాట. దీంతోపాటు ఈ యొక్క షాంఘై అంటే చైనాకు సంబంధించి అంటే ఒక ఆర్గనైజేషన్ అనమాట, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది కూడా ఉంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇప్పుడు డీటెయిల్ అనేది మన ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం అనమాట. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రకారం మనం కనుక చూసుకుంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇది ఎప్పుడు క్రియేట్ చేశారంటే 2001లో క్రియేట్ చేశారు. షాంఘైలో మొత్తం 6 దేశాలు అనమాట, కజకిస్తాన్, చైనా, కిర్గిస్థాన్, క్రిజ్ రిపబ్లిక్ అండ్ రష్యన్ ఫెడరేషన్, తర్కిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ యొక్క 6 దేశాలనే ఫస్ట్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2003 నుంచి ఈ యొక్క మనుగడలోకి వచ్చిందనమాట. ఇక్కడ జూన్ 2000లో దీని మీటింగ్ అనేది ఫస్ట్ కండక్ట్ చేశారు. 2003 సెప్టెంబర్ నుంచి ఇది అంటే దాని యొక్క ఫోర్స్లోకి వచ్చిందనమాట. తర్వాత ఇక మొత్తం మనం చూసుకుంటే ఈ యొక్క ఎస్సీఓ మొత్తం క్యారెక్టరైజేషన్ చూసుకుంటే కనుక ఈ యొక్క స్టాచ్యూటరీ డాక్యుమెంట్ అనమాట. దేనికి సంబంధించి ఆర్గనైజేషన్ గోల్స్ అనమాట, ఏంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, కోర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. భారతదేశం, పాకిస్తాన్ అనేవి 2017లో దీంట్లో పర్మనెంట్ మెంబర్స్ అనమాట, ఫుల్ మెంబర్స్ అనేవిగా ఏర్పడినాయి అనమాట. 2017 వరకు మన భారతదేశం అనేది ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వలేదు. సో మెయిన్ గోల్స్ ఏంటి అంటే ఈ యొక్క మ్యూచువల్ ట్రస్ట్, ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకాన్ని పెంచుకొని ఈ యొక్క బలోపేతం అవ్వాలి. దాంతోపాటు ఈ యొక్క నైబరింగ్ కంట్రీస్ అనమాట ముఖ్యంగా. దాంతోపాటు ఎఫెక్టివ్ కోఆపరేషన్ అనేది ఈ యొక్క పాలిటిక్స్లో కావచ్చు, ట్రేడ్లో కావచ్చు, ఎకనామిక్లో కావచ్చు, ఎకానమీలో కావచ్చు, రీసెర్చ్, టెక్నాలజీ, కల్చరల్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అన్నిటిలో వీళ్ళు అందరూ కలిసి పని చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ యొక్క జాయింట్ ఎఫర్ట్స్ అనేవి ఉండాలన్నమాట. దేనికి సంబంధించి శాంతికి, సెక్యూరిటీకి, తర్వాత స్టెబిలిటీకి, ఏదైతే స్థిరత్వానికి, రక్షణకి, శాంతికి ఈ రీజియన్లో ఉండే విధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది చూస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ యొక్క లక్ష్యాలు అనమాట. సో దీంతోపాటు ఇంకా ఏంటి అంటే డెమోక్రటిక్ వాల్యూస్, ప్రజాస్వామ్యమైంది, దాంతోపాటు ఫెయిర్ అండ్ రేషనల్ న్యూ ఇంటర్నేషనల్ పాలసీస్ అనమాట, పాలిటిక్స్ కావచ్చు, ఎకనామిక్ ఆర్డర్ అనేది తీసుకురావడమే ఈ యొక్క ఎస్సీఓ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో దీని ప్రకారం మనం ఈ యొక్క ఎక్స్టర్నల్ పాలసీ ప్రకారం కండక్ట్ చేసిన దాని ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనేది కావచ్చు, లేకపోతే నాన్ ట్రీటీ అంటే నాన్ టార్గెటింగ్ ఎనీ థర్డ్ కంట్రీకి సంబంధించినటువంటి ఓపెన్నెస్ అనేది ఉండాలా. దీంతోపాటు ఈ యొక్క ఎస్సీఓకి సంబంధించినటువంటి మీటింగ్స్ అనేవి వన్స్ ఏ ఇయర్ అనేవి అడాప్షన్ చేసుకుంటూ ఉంటారనమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ అంటే ఈ యొక్క
ఎవరైతే ఎస్సీఓ హెడ్స్ అనే గవర్నమెంట్ కౌన్సిల్ సంబంధించినటువంటి వాళ్ళు వన్స్ ఇన్ ఏ ఇయర్ మీట్ అవుతూ ఉంటారనమాట. దీని యొక్క మనకి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కనుక చూస్తే బీజింగ్లో ఉంది దీనికి సంబంధించి. సో ఈ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి ఈ యొక్క ఎస్సీఓకి సంబంధించి అంటే రష్యన్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్ అనమాట. సో దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క పర్మనెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఎస్సీఓకి సంబంధించినటువంటి ఈ యొక్క బీజీకి సంబంధించినటువంటి ఈ యొక్క యాంటీ టెర్రరిజం అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ర్యాట్స్ అనే దాని గురించి కూడా మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఇది టస్కట్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇది దీనికి హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. సో ఇది కూడా ఈ యొక్క దాంట్లో భాగంగానే ఏర్పడింది అనమాట. దీంట్లో అబ్జర్వర్ స్టేట్స్ అనేవి ఆఫ్ఘనిస్తాను, బెలారస్, తర్వాత ఇరాన్, మంగోలియా ఇవన్నీ కూడా మనకు అబ్జర్వర్ స్టేట్స్. తర్వాత మనకు 6 డైలాగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఉన్నారన్నమాట. అందులో మన నైబరింగ్ కంట్రీస్ అయినటువంటి శ్రీలంక, నేపాల్ కూడా ఉన్నారన్నమాట. సో ఇది ఎస్సీఓ గురించి. మనం క్వాడ్ గురించి కనుక మనం చూసుకుంటే క్వాడ్ అనేది ముఖ్యంగా 4 కంట్రీస్ అనమాట. క్వాడ్ మీన్స్ ఏంటంటే 4 కంట్రీస్ అనమాట. ఈ 4 కంట్రీస్లో మన భారతదేశం, తర్వాత యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు అనేవి ఉన్నాయి. ఈ యొక్క ఫస్ట్ క్వాడ్ మీటింగ్ అనేది 2007లో అయింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి రివైజ్డ్ మీటింగ్ అనేది 2017లో జరిగింది. సో దీనికి ఏంటి అంటే రీజనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం, ముఖ్యంగా చైనాని టార్గెట్ చేయడం కోసం అనమాట. ఈ కౌంటర్ వెయిట్ చైనా అని చేయడం కోసం అనమాట. సెప్టెంబర్ 2019లో దీనికి సంబంధించినటువంటి మినిస్ట్రియల్ లెవెల్ మీటింగ్ అనేది ఈ యొక్క క్వాడ్ మెంబర్స్లో జరిగిందనమాట. ఈ యొక్క జాయింట్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఈ యొక్క క్వాడ్ డైలాగ్ కింద రాలేదనమాట. ఈ యొక్క నో అండ్ బోర్డర్ కాన్సాన్సియస్ ఎమంగ్ ద 4 నేషన్స్ అంటే అందరికీ సర్వ ఆమోదమైనటువంటి ఎప్పుడూ కూడా అంశం అనేది వీళ్ళు బయటకు వెళ్ళపుచ్చలేదనమాట ఈ యొక్క క్వాడ్ మీటింగ్లో. సో దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది మనం చివరిలో డిస్కస్ చేద్దామండి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఇన్ కాశ్మీర్ స్టిల్ ఏ లాంగ్ వే టు గో అంటే ఇప్పుడు కాశ్మీర్ ఇంకా చాలా వరకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎంకే నారాయణ చెప్తున్నారు. ఈయన ఒకప్పుడు మనకు ఫార్మల్ ఎన్ఎస్ఏ అనమాట, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఎన్ఎస్ఏ డిపార్ట్మెంట్ పనిచేశాడు. దాంతోపాటు వెస్ట్ బెంగాల్ గవర్నర్ కూడా పనిచేశాడు అనమాట. సో ఈయన ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. కాశ్మీర్లో ఇంకా మనం ఏదైతే లక్ష్యాలు అనుకున్నామో ఆ లక్ష్యాలు అనేవి ఏర్పడలేదని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకు ఇంట్రడక్షన్ ఏంటి అంటే ఆర్టికల్ 370 కావచ్చు, 35A ఈ యొక్క ఆర్టికల్ 370 ఏంటంటే ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రతిపత్తి అనేది ఉంది ఏది కాశ్మీర్కి. 35A ప్రకారం ఏంటంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అంటే కాశ్మీర్ కాకుండా కాశ్మీరేతలు ఎవరు కూడా అక్కడ సెటిల్ అవ్వడానికి కానీ లేదా అక్కడ పౌరసత్వాన్ని పొందడానికి కానీ అక్కడ వ్యాపారం కానీ లేకపోతే అక్కడ ఉండడానికి నివాసయోగ్యంగా అంటే నివాసాలు కొనడానికి కానీ అవకాశం లేదనమాట. ఈ 2 ఆర్టికల్స్ని ఏదైతే ఆగస్టు 5వ తారీఖున 2019లో మన భారతదేశం అనేది రద్దు చేసి ఈ యొక్క అంటే ఏదైనా కానీ దీంట్లో మార్పులు తీసుకురావాలన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏదైనా చట్టం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం ఏదైనా యొక్క అంటే ఆర్టికల్ 370 ప్రకారం కేంద్రం ఏదైనా చట్టం చేయాలన్నా కానీ రాష్ట్రం యొక్క అనుమతి అనేది ఉండాలి. ఇలాంటి అన్ని అంశాలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2019 ఆగస్టు 5వ తారీఖున జమ్మూ అండ్ కే యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చింది. దాంతో జమ్మూ అండ్ కాశ్మీర్ 2 యూనియన్ టెరిటరీగా విడగొట్టింది, జమ్మూ అండ్ కాశ్మీర్ గాను లడాక్ గాను. సో ఇది మనందరికీ కూడా తెలిసిందే. ఇది చేసింది కూడా ఒక ఇన్ఫార్మల్గా చేశారనమాట. అంటే సరైనటువంటి విధానం కాదు, మనం ఆల్రెడీ చెప్పే మనీ బిల్లుతో పాటు పెట్టి దీన్ని పాస్ చేసే విధంగా చేశారని చెప్పేశారు. సో దీంతో పాటు చాలా వరకు దీని మీద వ్యతిరేకతలు అనేవి ఏర్పడినాయి. ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్గా కూడా పాకిస్తాన్, చైనా లాంటి దేశాల్లో కూడా ఈ యొక్క మూవ్మెంట్ మీద పూర్తిగా వ్యతిరేకత అనేది ఏర్పడింది అనమాట. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ యొక్క ఇంటర్నేషనల్గా వచ్చినటువంటి ఈ యొక్క వ్యతిరేకతను మాత్రం పట్టించుకోలేదు. ఏం చెప్పింది, కాశ్మీర్ పీస్కు సంబంధించినటువంటి అంశం అనేది మా యొక్క ఇంటర్నల్ అంతర్గత విషయం, సో మీరు ఎవరు కలవ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి యూఎస్ లాంటి దేశాలను కూడా మన భారతదేశం అనేది పక్కన పెట్టిందనమాట. సో ఈ యొక్క ప్రాబ్లం అనేది ఇలా ఉంటే ఈ యొక్క కాశ్మీర్ పీస్ అనేది ప్రోగ్రెస్ అనేది అందిందా లేదా అనే దాని గురించి ఒక ఆర్టికల్ అనేది రాయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాస్పారిటీ ప్రకారం యొక్క రీజన్ అంటే కాశ్మీర్ను ఎందుకు ఇలా 2 భాగాలుగా విడగొట్టి మన భారతదేశంలో ఇలా చేశారు అంటే అక్కడ పీస్ అనేది సాధించాలి, దాంతోపాటు టెర్రరిజం అనేది తగ్గించాలి, తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలిగించాలి, అభివృద్ధి చెందే విధంగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేశారు. సో ఈ యొక్క ఏదైతే ఆ ప్రాస్పారిటీ అనేది ఈ రీజియన్లో వచ్చిందా ఈ యొక్క ఏంటి ఈ యొక్క మోర్ ఎకనామిక్ కావచ్చు, జాబ్ ప్రయారిటీస్ అనేవి ఇవ్వాలా, తర్వాత ఈ యొక్క రిడక్షన్ ఆఫ్ ఏదైతే టెర్రరిస్ట్ వైలెన్స్ అనేది తగ్గించాలా, సో ఒక ఇంటిగ్రేషన్ అనేది రెస్ట్ ఆఫ్ ఇండియాతో పాటు కలిసిపోయే విధంగా కాశ్మీర్ అనేది తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క మార్పులు అనేవి తీసుకొచ్చారనమాట. సో ఆదర్శ్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆయన లెక్క ప్రకారం అంటే పూర్తిగా ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి భారతదేశం అనేది సాధించాలంటే ఈ కాశ్మీర్ ప్రాంతంలో అనుకున్న లక్ష్యాలు అనేవి సాధించలేకపోయిందంట. 1 సంవత్సరానికి అన్ని సాధిస్తారండి, 1 సంవత్సరానికి అటు సాధిస్తారండి ఎవరైనా కానీ. అంత సమస్యాత్మకమైన ప్రదేశం, ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనేవి చక్కదిద్దలేదు. 1 సంవత్సరంలోనే ఈయనకు సాధించాలి అంటే ఎలా కుదురుతుంది? 1 సంవత్సరంలో మనం పెట్టిన వ్యాపారమే అభివృద్ధి చెందదు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఈ యొక్క ఆర్టికల్ రాసేవాళ్ళు గొప్పవాళ్ళు అనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ వైలెన్స్ నాట్ రెడ్యూస్. ఇంతవరకు అక్కడ వైలెన్స్ అనేది తగ్గలేదంట. వైలెన్స్ తగ్గలేదు కరెక్టే, కానీ మెయిన్ ఉగ్రవాద సంస్థలు కావచ్చు, ఉగ్రవాద నాయకులు అనేవాళ్ళు పూర్తిగా అంతరించిపోతున్నారు. అది గుర్తించాలి. చాలా వరకు ఈ యొక్క మెయిన్ నాయకులు అనేవాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోయారని మనం రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం.
మన యొక్క సైనికుల యొక్క అంటే ఇంతకుముందు మన యొక్క సైనికులు ఎక్కువగా చనిపోయేవాళ్ళు, అలాంటి పరిస్థితులు అనేవి అక్కడ లేవన్నమాట. దాంతోపాటు యొక్క అంటే టాప్ లీడర్స్ ఇక్కడ కూడా రాశారు, టాప్ లీడర్స్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ అనేవాళ్ళు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారని రాశారు. సో ఇక్కడ జాబ్స్ అనేవి ఇంకా ఏం పెరగలేదంట. జాబ్స్ పెరగడానికండి అక్కడ పరిస్థితులు అనేవి చక్కబడలేదు. ఇంకా ఇంటర్నెట్ అనేవి అలాంటి ఫెసిలిటీస్ అనేవి రాలేదు. ఇప్పటికే బయటకు వచ్చిన కొంతమంది నాయకులు ఏంటంటే ఈ యొక్క కాశ్మీర్ అనేది తిరిగి మామూలు స్థాయికి తీసుకురావాలని చెప్పేసి మనం రీసెంట్ ఒక ఆర్టికల్ కూడా చూసాం. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జాబ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా వస్తాయి? కొంతవరకు టైం పడుతుంది, ఎమ్మటే అవుతుందా? సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మారలేదు అక్కడ పరిస్థితులు అనేవి. సో ఇప్పుడు కన్సర్న్స్ ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి మెజర్స్ సంబంధించిన ఎన్ఫోర్స్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువగా ఉంది. అంటే ఈ యొక్క బలగాల మోహరింపు అనేది ఎక్కువగా ఉంది. అక్కడ ప్రజలకు స్వాతంత్రం అనేది, స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. దాంతోపాటు ఈ యొక్క పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద చాలామంది ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళని ఏంటంటే చాలా నెలల కాలం పాటు వాళ్ళని నిర్బంధానికి గురి చేశారు. దాంతోపాటు ఇంకా కొంతమంది నాయకులు, మహబూబా ముఫ్తీ లాంటి నాయకుల్ని ఇంకా నిర్బంధానికి గురి చేయలేదు, అంటే నిర్బంధం నుంచి బయటికి రానివ్వలేదు. ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో నాయకుల్ని ఇప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క పొలిటికల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటున్నాయి. సో దాంతోపాటు ఇక ఏదైతే కమిట్మెంట్ సంబంధించినటువంటి ఈ యొక్క యూనియన్ టెరిటరీ సంబంధించినటువంటి ఈ యొక్క పొలిటికల్ డిస్క్లోజర్ అనేది ఇంకా అవ్వలేదన్నమాట. దీంతోపాటు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్సెస్ కావచ్చు, హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది లేకుండా పోయిన షట్ డౌన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మే 2020కి సంబంధించినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాదేశికపరమైనటువంటి ఈ యొక్క ప్రొసీజర్ లా అనేది ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దాంతోపాటు నాన్ లోకల్స్ అనేవాళ్ళు ఆ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ ప్రకారం ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ లోకల్గా అప్లై చేసుకునే అవకాశం ఉందన్నమాట. దీంతోపాటు ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో డెమోగ్రఫిక్ ప్రకారం ఏవైతే కొన్ని కన్సర్న్స్ అనేవి, ఆందోళన అనేవి చెలరేగే అవకాశం ఉంది. దాంతోపాటు బిజినెస్ సినారియో ప్రకారం మనం చూసుకుంటే ఇంతవరకు కూడా అక్కడ ఎటువంటి బిజినెస్లు కావచ్చు, ఈ యొక్క కాస్ట్ గూడ్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చర్ రీజన్స్ కావచ్చు ఏమీ పెరగలేదు. దాంతోపాటు లోకల్ బిజినెస్ అనేది చాలా వరకు భయపడుతున్నారనమాట. వేరే రాష్ట్రాల నుంచి బిజినెస్ అనేది పెరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రాదేశికపరమైనటువంటి వ్యాపారాలు అనేవి దెబ్బతినే అవకాశం ఉందనే విధంగా వాళ్ళు భయపడుతూ వస్తూ ఉన్నారనమాట. సో ఇక దీంతోపాటు ఈ యొక్క రిజెక్టింగ్ నేషన్స్ అనమాట, ఈ యొక్క సపరేట్ కాశ్మీరీ అవటం అనేది, ఐడెంటిఫికేషన్ అనేది చాలా వరకు ఇప్పుడు ఏంటంటే ఇవి అంటే డిబేటబుల్ ఈ యొక్క అంశం అనేది కాశ్మీర్ని ఐడెంటిటీ అనేది మార్చడం అనేది మనం అందరం కూడా చర్చించాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క అడ్వాంటేజెస్ అనేవి అంటే చేంజెస్ అనేవి ఉపయోగించుకొని పీస్ఫుల్ బిగినింగ్ అనేది ఇవ్వాలి ఈ యొక్క ప్రదేశంలో. సజెషన్స్ ఈయనేమి ఇస్తున్నాడంటే ఏవైతే కాల్స్ కావచ్చు, ఇంటెన్స్ డేటా అనేది డేటా డిబేట్ అనేది తీసుకురావాలి. దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ అనేది నెక్స్ట్ మూవ్ అనేది తీసుకురావాలా. దీంతోపాటు ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులనే పునరుద్ధరించాలా. ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది బాగా అభివృద్ధి చేయాలా. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల కోవిడ్-19 కారణంగా చాలా వరకు ఆన్లైన్ క్లాసులకు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. మనమేమో ఇక్కడేమో ఇలా రాస్తారు, ఇంకో ఆర్టికల్ ఎలా రాస్తారు, ఆన్లైన్ క్లాసుల వల్ల ఏం ఉపయోగం లేదు, వాటి వల్ల ఏం ఉపయోగం లేదు, నష్టం తప్పితే లాభమే లేదని మనం రీసెంట్గా ఒక ఆర్టికల్ అనేది చూసాం. సో దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు, ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి చాలా సినారియోస్ ఉన్నాయని చెప్పేసి మనకు ఏదైతే ఇంటర్నెట్ అవైలబిలిటీ అనేది ఇప్పుడు ఇక్కడంటే కాశ్మీర్లో ఆపేశారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అసలు ఇంటర్నెట్ అనేది అవైలబిలిటీ సరిగ్గా లేదు. కొన్ని చోట్ల ఆఫోర్డబుల్ వాళ్ళు ఆర్థిక స్తోమత అనేది లేకపోవడం వల్ల ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది మన భారతదేశంలోని చాలా పెద్ద రాష్ట్రాలను మనం చెప్పుకునే రాష్ట్రాల్లో కూడా అలాంటి రాష్ట్రాల్లో కూడా చాలా గ్రామాలకి ఇంటర్నెట్ ఫెసిలిటీ కావచ్చు, ఆర్థిక స్తోమత లేకుండా దూరంగా ఉన్నాయి. మరి అలాంటి వాటి గురించి పట్టించుకోరు. ఏదో ఒక ఇన్సిడెంట్ ఎక్సెప్షనల్ కేసులు మాత్రం వీళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. సో దీంతోపాటు ఈ యొక్క వాల్యూ బేస్డ్ జడ్జిమెంట్స్ అనేవి తీసుకురావాలన్నమాట. తర్వాత ఇంట్రాస్పెక్షన్ అనే ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలి ఏది కేంద్ర ప్రభుత్వం అనేది. ఈ రీజియన్లో వీళ్ళు ఏదైతే రిపర్కషన్స్ ఏవైతే తీసుకొచ్చారో వీళ్ళు తీసుకొచ్చినటువంటి యొక్క పరిణామాల మార్పు అనేది ఈ యొక్క లాస్ట్ ఇయర్ చేసిన అన్ని వాళ్ళు సరైనగా చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలా. సో నార్మల్సీ అనేది తీసుకురావాలి ఆ ప్రదేశంలో. ఈ యొక్క పాలసీ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి నార్మల్సీ అనేది తీసుకురావాలని చెప్పేసి సజెషన్ ఇచ్చారనమాట. నెక్స్ట్, స్టేట్ స్టాప్స్ ఇన్ సూసైడ్స్ డ్రివెన్ బై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఏది తమిళనాడులో మనకు ఎక్కువ చూసుకుంటే సూసైడ్ కేసులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ యొక్క క్యాపిటల్లో మనం కనుక చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్స్ డెత్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఎవరంటే ఈ యొక్క నేషనల్ క్రైమ్ బ్యూరో ఏదైతే ఉందో ఆ యొక్క రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఈ యొక్క నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ యొక్క ఆ రికార్డ్ ప్రకారం ఏంటంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం మనకు కొంత డేటా అనేది రిలీజ్ అయింది. ఆ డేటా ప్రకారం ఏ చోట్ల ఎలా ఉందో పరిస్థితి అనేది చూద్దాం. సో ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం ఇదేంటంటే ఈ యొక్క టైం లైన్ ప్రకారం 1977లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేవాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1985లో ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్గా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంబంధించి. సో 1986 నుంచి కూడా ఈ యొక్క హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ కింద ఈ యొక్క దాన్ని సెటప్ చేయడం జరిగిందనమాట. సో దీనికి ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే క్రైమ్, క్రిమినల్స్, దాంతోపాటు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఏవైతే లింకింగ్ క్రైమ్స్ అన్నీ కూడా ఈ యొక్క పర్పరేటర్స్ అంటే నేరస్తులందరినీ కూడా ఈ యొక్క రికార్డ్స్లో పొందుపరుస్తూ ఉంటారనమాట. సో ఈ యొక్క ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఈ యొక్క మానిటర్ చేయడం, కోఆర్డినేట్ చేయడం, ఇంప్లిమెంటేషన్స్ అనేవి క్రైమ్కి సంబంధించినటువంటి
క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సంబంధించినటువంటి అంశాలు అనేవి రికార్డ్ చేస్తూ ఉంటారన్నమాట. దీంతోపాటు దీంట్లో ఏంటంటే మొత్తం 15,000 పోలీస్ స్టేషన్లు అనేవి 6,000 హయ్యర్ అఫీషియల్స్ అనేవాళ్ళు దీంట్లో అంటే ఈ యొక్క నెట్వర్క్లో పనిచేస్తూ ఉంటారనమాట. ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ ఏదైతే అంటే నేషనల్ డేటాబేస్ ఆఫ్ సెక్సువల్ అఫెండర్స్ అనేది, అంటే ఈ యొక్క సెక్సువల్ అఫెండర్స్ అంటే ఏంటంటే ఈ యొక్క లైంగికంగా వేధింపులు గురి అయిన వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. దీంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క మేనేజ్ టెక్నికల్ అండ్ ఆపరేషనల్ ఫంక్షన్స్ అనమాట, ఈ యొక్క ఆన్లైన్ సైబర్ క్రైమ్స్ అనేవి దీంట్లో భాగంగా ఉంటాయి. దీంతోపాటు ఏదైతే ఉందో సైట్రాన్ అనమాట, అంటే ఏంటంటే నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు ఇంకా ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కౌంటర్ ఫియట్ కరెన్సీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించింది కావచ్చు, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ ఆఫ్ టెర్రరిజం కావచ్చు, ఇలాంటి అప్లికేషన్లు అనేవి. దాంతోపాటు నేషనల్ డిజిటల్ పోలీస్ పోర్టల్ అనేది కూడా 2017లో లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట వీటితో భాగంగా. సో దీంతోపాటు ఈ యొక్క పోలీసులు అనేవాళ్ళు ఈ యొక్క క్రైమ్ సంబంధించినటువంటి ఏదైతే క్రిమినల్ కావచ్చు, సస్పెక్ట్ కావచ్చు, దీనికి సంబంధించిన డేటాబేస్ అనేది యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది దీని ప్రకారం. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క క్రైమ్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అంటే క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్స్ అనేవి లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క క్రిమినల్ కావచ్చు, క్రైమ్కి సంబంధించినటువంటి డేటా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవటం, దాంతోపాటు ఆ యొక్క అలర్ట్ అనేది అందరికి అందే విధంగా ఇంట్రెస్టెడ్ క్రిమినల్స్ కావచ్చు, గ్యాంగ్స్ సంబంధించినటువంటి ఈ యొక్క స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా ఉంటుంది. ఈ యొక్క సెంట్రల్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఫంక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇక ఫింగర్ ప్రింట్స్ అనేవాళ్ళు దీని ప్రకారం ఏంటంటే అంత ఫింగర్ ప్రింట్స్ డేటా అనేది వాళ్ళు కలెక్ట్ చేస్తారన్నమాట. ఎవరైతే క్రిమినల్స్ కావచ్చు ఆల్రెడీ క్రైమ్ జరిగిన చోట ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తారు, క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 10 టైప్స్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ అనేవి కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట దీని ప్రకారం చూసుకుంటే. సో ఈ యొక్క ఎన్సీఆర్బీ అనేది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఈ యొక్క కంప్లైంట్స్ ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క క్రైమ్స్ ఇన్ ఇండియా అంటే దేని పరిధిలోకి వస్తుంటే భారతదేశంలో జరిగినటువంటి క్రైమ్స్, తర్వాత యాక్సిడెంటల్ డెత్స్, సూసైడల్ డెత్స్, తర్వాత ప్రిజనర్ స్టాటిస్టిక్స్ అంటే ఈ యొక్క జైల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ అంటే వాళ్ళ లెక్క కావచ్చు, వాళ్ళ యొక్క మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన క్వశ్చన్ చివరిని డిస్కస్ చేద్దాం. ఇక నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ రిటర్న్స్ టు ఎక్స్పాన్షన్ ఇన్ ఆగస్ట్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే యొక్క యాక్టివిటీ అనేది తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడింది ఆగస్టులో. ఈ యొక్క పిఎంఐ అనేవాళ్ళు చెప్పారనమాట. ఏదైతే ఈ యొక్క పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ అనేది మనం ఆల్రెడీ చెప్పాం, ఐఎంఎస్ మార్కెట్ అనేది ఒకటి చూస్తూ ఉంటుందని. సో దానికి సంబంధించిందనమాట. సో ఇక మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇక మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది మనం చూసుకుంటే కనుక ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేది మళ్ళీ ఆగస్టులో మొదలైందనమాట. సో దీంతోపాటు ఈ యొక్క ఇంప్రూవ్మెంట్ ఆపరేషన్స్ అనేవి కూడా జరిగినాయి. మన యొక్క డేటా ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ పిఎంఐ ప్రకారం చూసుకుంటే మనకు 2020లో ఉన్నటువంటి యొక్క లెక్క అనేది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు అనేది ఈ యొక్క డెవలప్ అవుతూ పైకి ఎదుగుతూ వస్తూ ఉందన్నమాట. సో దీనికి సంబంధించి వాళ్ళు డేటా అనేది రిలీజ్ చేశారు. ఇక ఐహెచ్ఎస్ మార్కెట్ అనే వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో ఒక పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది కన్నా మనం చూసుకుంటే ఇది ఒక సర్వే బేస్డ్ ఎకనామిక్ ఇండికేటర్ అనమాట. సో ఈ యొక్క టైమ్లీ ఏదైతే ఉందో ఆ బిజినెస్ సంబంధించిన అంశాలు అనేవి చెప్తూ ఉంటారు. సో వైడ్లీ యూజ్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఏదైతే ఈ యొక్క ఎకనామిక్ ట్రెండ్కి సంబంధించినటువంటి అఫీషియల్ డేటా కావచ్చు, జీడిపికి సంబంధించిన అంశాలు అనేవి దాంట్లో లెక్క కట్టడం అనేది ఉంటుంది. దీంతోపాటు అఫీషియల్ డేటా ఏదైతే ఉందో ఎకనామిక్ పర్ఫార్మెన్స్ కావచ్చు, బిజినెస్ కండిషన్ సంబంధించినటువంటి డేటా అనేది ఉంటుంది. దాంతోపాటు అఫీషియల్ అండ్ కార్పొరేట్ ఏవైతే ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉన్నారో టు బెటర్ అండర్స్టాండింగ్ ఎకనామిక్ మార్కెట్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. దీంతోపాటు ఈ యొక్క ఐహెచ్ఎస్ మార్కెట్ అనేవాళ్ళు ఈ యొక్క 40 ఎకనామిక్స్ కింద వరల్డ్ వైడ్గా ఈ యొక్క లెక్కలు అనేది కంపేర్ చేస్తూ ఉంటారనమాట. ఒరిజినల్గా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది చూసుకుంటే ఈ యొక్క లాటర్ యాక్షన్ ఇంక్లూడ్స్ ద సర్వీసెస్, కన్స్ట్రక్షన్ అండ్ రీటైల్లోనే ఎక్కువగా ఈ యొక్క డేటా అనేది నిక్షిప్తమై ఉంటుంది అనమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే దీనికి సంబంధించిన డేటా అనేది ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ప్రకారం ఈ యొక్క సర్వే బేస్డ్ ఎకానమీ ఆల్రెడీ ఇప్పుడు ఈ సర్వే బేస్డ్ ఎకానమీ అనేది డిజైన్ చేయడానికి మనం చూసుకుంటే ఈ యొక్క టైమ్లీ బేస్ ప్రకారం మనం జరుగుతుందని చెప్పాం. దీంతోపాటు 5 ఇండికేటర్స్ అనేవి ఉంటాయి అనమాట. న్యూ ఆర్డర్స్ అనేవి, కొత్త ఆర్డర్స్ ఏమి వచ్చినాయి, అవుట్పుట్ అనేది ఎలా ఉంది, అంటే ఈ యొక్క ఎలాంటి వాటి మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తారంటే ఈ యొక్క డేటా అనాలిసిస్ ఎలా చేస్తారంటే ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఎలా తీసుకుంటారంటే కొత్త ఆర్డర్లు ఏమైనా వచ్చినాయా, అవుట్పుట్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, దాంతోపాటు ఈ యొక్క సప్లయర్ డెలివరీ టైమింగ్స్ అనేవి అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన టైమింగ్ ప్రకారం వీళ్ళు డెలివరీ చేస్తున్నారా లేదా, తర్వాత ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ ఏదైతే ఉన్నాయో గూడ్స్ పర్చేస్ అనేవి ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద ఈ యొక్క వాటి యొక్క ఆధారితంగా ఈ యొక్క డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క న్యూస్ ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఇచ్చిన న్యూస్ ప్రకారం ఈ యొక్క పిఎంఐ ప్రకారం ఏదైతే ఉందో గ్రోత్ అనేది ఏర్పడింది అనమాట. సో ఈ యొక్క ప్రొడక్షన్ అనేది మళ్ళీ అంటే న్యూ వర్క్ అనేది కొత్త వర్క్స్ అనేవి వచ్చినాయి. దాంతోపాటు అవుట్పుట్ అనేది కూడా న్యూ ఆర్డర్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పేసెస్ సంబంధించినటువంటి ఏది సిన్స్ ఫిబ్రవరి నుంచి చూసుకుంటే అది చాలా వేగవంతమైన అనమాట. ఈ యొక్క జాబ్ కట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా ఈ యొక్క ఉద్యోగాల కోత అనేది జరుగుతూనే ఉందన్నమాట. సో ఇది ఈ యొక్క డేటాకు సంబంధించినటువంటి అంశం. సో ఇంతటితో ఈ యొక్క టోటల్ న్యూస్ అనాలిసిస్ కంప్లీట్ అయిందండి. ఈరోజు మనం ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అంటే క్వశ్చన్స్ అనేవి అంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో మనకు ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ 8 core ఇండస్ట్రీస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గివెన్ ఇన్ ద
హైయెస్ట్ వెయిట్, ఈ యొక్క హైయెస్ట్ వెయిట్ ఉన్నటువంటి ఏదైతే ఉందో మనకు ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది హైయెస్ట్ వెయిట్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ మనకు అది 2015లో వచ్చినటువంటి ఈ క్వశ్చన్ అనేది. సో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ ప్రకారం విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గివెన్ ద హైయెస్ట్ వెయిట్. దేనికి హైయెస్ట్ వెయిట్ ఇస్తారంటే న్యూ ఆర్డర్కి ఇస్తారు. న్యూ ఆర్డర్ తర్వాత అవుట్పుట్ ఇస్తారు. అవుట్పుట్ తర్వాత ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన తర్వాత అవుట్పుట్ అనేది ఇస్తారనమాట. సో ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మనకు న్యూ ఆర్డర్స్ కిందకే ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఇది సెకండ్ ప్రయారిటీ, థర్డ్, ఫోర్త్, ఇలా ప్రయారిటీస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే కనుక ప్రాక్టికల్ క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ క్రైమ్స్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్, ఆన్లైన్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్స్, నెక్స్ట్ కౌంటర్ ఫీరియడ్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్స్ అయితే క్రిమాక్. ఇవన్నీ కూడా దేంట్లో భాగాలు, ఈ యొక్క ఎన్సీఆర్బీ మనం చూసిన ఆర్టికల్ ప్రకారం ఇవన్నీ 5 కూడా దాంట్లో భాగాలే అనమాట. వాళ్ళ యొక్క పరిధిలోనే ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. మనం చూసిన దాంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గివెన్ ద హైయెస్ట్. ఆల్రెడీ ఇప్పుడు చూసాం కదా న్యూ ఆర్డర్స్ అనేది మనం చెప్పుకున్నాం. సో ఇక నెక్స్ట్ ద గోపాలకృష్ణన్ కమిటీ రీసెంట్లీ, అంటే ఇది క్రిస్ గోపాలకృష్ణన్ కమిటీ అండి. ఈ కమిటీ అనేది దేనికి సంబంధించింది అంటే ఇందాక మనం చెప్పుకున్న ఆర్టికల్ ఏదైతే ఉందో డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ సంబంధించింది అనమాట. సో క్రిస్ గోపాలకృష్ణన్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇండియా ఈజ్ ఏ ఫౌండింగ్ మెంబర్. ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్ కాదు. ఇది 2001లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క అంటే 1లో ఏర్పాటు చేయడం కానీ 2003 నుంచి ఇది ఫోర్స్లోకి వచ్చింది. 2017లో మనము పాకిస్తాన్ అనేది ఫుల్ టైం మెంబర్గా ఉన్నాం. సో ఇండియా ఫౌండింగ్ మెంబర్ కాదు. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ టెస్కెట్ కాదండి, బీజింగ్లో ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఈ యొక్క బీజింగ్లో ఉంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఈ యొక్క నేపాల్ అండ్ శ్రీలంక అబ్జర్వర్ స్టేట్స్ ఇవి కాదు, ఆఫ్ఘనిస్తాన్ అవి 4 దేశాలు. నేపాల్ అండ్ శ్రీలంక అనేది మనకు ఏదైతే డిబేటబుల్ కంట్రీస్ అనమాట, డైలాగ్ కంట్రీస్ అనమాట. ఇవి నేపాల్, శ్రీలంక అనేవి డైలాగ్ కంట్రీస్. అంటే ఏమైనా మాట్లాడే అధికారం మాత్రమే ఉందన్నమాట. సో డైలాగ్ కంట్రీస్. సో ఇవి ఏవి కాదు. వాడు ఏమడిగాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. నన్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఇవండి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.